హలో అండి అందరికి. ఈ వీడియోలో తెలంగాణ స్టైల్లో బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీకు ఇంట్లో అవైలబుల్ గా ఉన్న మసాలా దినుసులు, 4 పచ్చిమిర్చి చిలుకలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత అందులో 4 రెబ్బలు కరివేపాకు, ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకొని జీడిపప్పుని బాగా దోరగా ఫ్రై అవ్వనివ్వండి. జీడిపప్పు నేతిలో దోరగా వేగాక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ చొప్పున నీళ్లు పోసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి బాగా మరిగించుకోండి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో ఒక అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకొని మంటను హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఒక 10 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే వేడి వేడి బగారా అన్నం రెడీ. మీ ఇంట్లో ఎవరైనా కొత్తిమీర తినని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం కొంచెం సెపరేట్ గా తీసి పెట్టుకొని చివరిగా ఇందులో కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసేసుకోవడమే. వీడియో నచ్చితే